నువ్వు వసుంధరా కమల పిల్లలు. ఆ ద్రోకి అమ్మాయిని పిచ్చి మీ అక్కని ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నాడు. వాడి వేధింపులు తట్టుకోలేక ఆ ఇంట్లో ఉండలేక మీ అక్క నరకయాతన పడిందమ్మా. ఇదంతా నిజమా? అక్క అన్ని కష్టాలు పడిందా? ధ్రువ నిజంగానే అలా చేశాడా? అక్క ఎప్పుడు ఏడుస్తూ ఉండేదా? అమ్మమ్మ, ఇదంతా నిజమా? నాకు నిజంగానే ఒక అక్క ఉందా? ధ్రువ అంతగా టార్చర్ పెట్టాడా? అంత అయోమయంగా గందరగోళంగా ఉంది నాకు. తల మీద ఒకేసారి 1000 సోదులతో పొడుస్తున్నట్టుగా ఉంది. గుండెంతా నొప్పిగా ఉంది. తట్టుకోలేకపోతున్నాను. నాకేమీ అర్థం కావడం లేదు. మహిత, నీకొకటి చెప్పనా? నువ్విది నిజమా జరిగిందా అని అడుగుతున్నావంటే ఎక్కడో నీ మనసులో ఇది నిజం కాదేమో అనో, నిజం కాకపోతే బావుండునని అనిపిస్తోందని నాకు అర్థమవుతోంది. ఒకే మనిషిని మనకిష్టమైతే ఒకలా చూస్తాం, మనకు నచ్చకపోతే ఒకలా చూస్తాం. సరే, నాకు ధ్రువ కుటుంబం ఇష్టం అనుకుందాం. మీ నాన్నకి వాళ్ళంటే పడదు అనుకుందాం. అందుకే మా ఇద్దరి మాటలు కాదు, నువ్వుగా 2 వైపులా 3వ మనిషిగా ఆలోచించు. ముందు నువ్వు విన్నదంతా నిజమే అనుకుందాం. వసుంధరకి ధ్రువ నరకం చూపించాడే అనుకుందాం. మరి ఆ అక్క జ్ఞాపకంగా మిగిలిన ఆ చిన్ని ప్రాణాన్ని, అదే అంశు పాపని వాడంత ప్రాణంగా ఎందుకు చూసుకుంటున్నాడమ్మా? తన హార్ట్ లో హోల్ ఉందని తెలుసా నీకో? తను చల్లని పదార్థాలు తింటే వెంటనే హార్ట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందని నీకు తెలుసా? అవునమ్మమ్మ, నేను చూసినప్పుడల్లా ధ్రువ అంశుని ప్రాణంగానే చూసుకున్నాడు. ఎక్కడ తండ్రి ప్రేమ తక్కువ కాలేదు. సరే, ఆ పాపతో ఉన్నప్పుడు కాకుండా మిగతా సమయాల్లో అతని కళ్ళల్లో నీకెప్పుడైనా సంతోషం కానీ ప్రశాంతత కానీ కనిపించిందా? గుర్తు చేసుకో. మల్లికను కూడా చూసావు కదా, తను ఆ ఇంట్లోనే ఉంటుంది. అంతా కలిసి ఒక మనిషికి హాని చేసే రకాల వాళ్ళు. అవన్నీ కాదు మహిత, నువ్వు ధ్రువని చూస్తున్నావు కదా. ధ్రువకి మీ అక్క వసుంధర గురించి తప్ప ఇంకో ఆలోచన ఉన్నట్టు నీకు అనిపించిందా? మనసులో చిన్న అనుమానం వచ్చినా చాలు, ఇక దాని అర్థం ధ్రువలో ఇంకో మనిషి ఉన్నట్టే. ధ్రువకి అక్క గురించి తప్ప ఎప్పుడు ఇంకొక ఆలోచన రాదు అని అనిపిస్తుందమ్మమ్మ.
అనిపిస్తోందా? ఖచ్చితంగా చెప్పగలవా? ఖచ్చితంగా చెప్పగలను. ఇప్పుడు నీ ప్రశ్నలకి సమాధానాలు నువ్వే వెతుకుతున్నావు మహి. ఇక నీకెవ్వరి అభిప్రాయాలతోనూ సంబంధం అక్కర్లేదనుకుంటాను. కుటుంబాల మధ్యన గొడవలున్నమాట నిజమే. కానీ మనకొక మనిషి నచ్చనప్పుడు వాళ్ళు ఏ మంచి పని చేసినా తప్పే కనిపిస్తుంది. వాళ్ళు శ్వాస పీల్చినా నేరంగానే తోస్తుంది. ఇప్పుడు మీ అమ్మా నాన్న సరిగ్గా అదే మైండ్ సెట్లో ఉన్నారు. వాళ్ళ కళ్ళకి ధ్రువ చేసే ప్రతిదీ తప్పుగానే కనిపిస్తుంది. అంతా విన్నావు కదా, ఇక నిర్ణయం నీ ఇష్టం. అమ్మ మహి, ఇదంతా నీకోసమే చేశామమ్మా, అర్థం చేసుకో. ఆ ధ్రువ నీడకని, ఆ కుటుంబం నీడకని నీ మీద పడకూడదని ఇన్నాళ్ళు దాచాం. అమ్మా, వాళ్ళంతా మోసగాళ్ళమ్మా. నిన్ను మాకు దూరం చేయాలని చూస్తున్నారు. మన కుటుంబాల మధ్య గొడవలుండొచ్చు నాన్న. వాళ్ళ వల్ల తప్పు జరుగుండొచ్చు, లేదా జరగకపోయి ఉండొచ్చు. మహి, నువ్వేం మాట్లాడుతున్నావమ్మా? నా మాట ఇంకా పూర్తి కాలేదు నాన్న. ఇప్పటిదాకా మీరు చెప్పేటప్పుడు నేను విన్నానే తప్ప మధ్యలో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందుకంటే మీరు ఏం చేసినా కరెక్టే చేస్తారు అన్న నమ్మకం. కానీ ఇప్పుడు మాత్రం మీరు చేసిందేది కరెక్ట్ కాదు. మీరు నా గురించి ఆలోచించారు, సంతోషం. కానీ అక్కడ నా అక్క, సొంత అక్క, మీ కూతురి బిడ్డ ప్రాణం ఆపదలో ఉంది నాన్న. ఆ చిన్న పాప తన తల్లి కోసం ఎదురు చూస్తోంది. మన పంతాల కోసం, గొడవల కోసం నా అక్క కూతుర్ని అలా చావు బ్రతికల మధ్య వదిలేయడం కరెక్ట్ కాదు నాన్న. మహి, ఆ కుటుంబం గురించి వసుంధర వస్తేనే ఆపరేషన్ జరుగుతుందని డాక్టర్ గారు చెప్పారు. నేను వెళుతున్నాను. నేను అదే చెప్తున్నాను మహి. అంశు ఆపరేషన్ చేయించుకోవాలంటే కావాల్సింది వసుంధర, మహి కాదు. ఆ లాజిక్ ఎలా మిస్ అయ్యావమ్మా? వసుంధర చచ్చిపోయింది. చచ్చిపోయిన వసుంధర ఎలా తిరిగి వస్తుంది? పెద్దవారు, అత్తయ్య గారు, నేను చెప్పిన దాంట్లో న్యాయం ఉందో లేదో మీరన్నా చెప్పండి. అమ్మా, నీకోసమే చెప్తున్నానమ్మా. నేను సాధ్యం చేస్తాను నాన్న. నా రూపం ఒక ప్రాణాన్ని కాపాడగలదు అంటే అప్పుడు యాక్సిడెంట్లో చనిపోయింది మహి. వసుంధర బతికే ఉందని చెప్తాను. ఆ యాక్సిడెంట్లో గతం మర్చిపోయానని, ఇప్పుడు ఒక్కొక్కటిగా గుర్తుకొస్తున్నాయని, ఆ జ్ఞాపకాలే తనని వెతుక్కుంటూ వస్తున్నాయని చెప్తాను.
అదే నిజమని నమ్మిస్తాను. ఒక ప్రాణాన్ని కాపాడడం కోసం తన గుర్తింపుని పేరుని మార్చడం తప్పు అని మీరంటారా? అక్కడికి వెళ్ళడం కరెక్ట్ కాదు మహి. గతం ఏంటో పూర్తిగా ఇంకా నీకు తెలీదమ్మా. అర్థం చేసుకోమ్మా. నాకు అన్నీ తెలియక్కర్లేదు నాన్న. అంశు ప్రాణం నిలబెడితే చాలు. అయినా ఒక నిండు ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదు. అందులో నా సొంత అక్క బిడ్డ ప్రాణం కంటే అసలు కాదు. మన గొడవలు, మన బంధాలు ఏమైనా సరే ఎక్కువ కాదు నాన్న. నిర్ణయం నేను తీసేసుకున్నాను నాన్న. నేను వెళ్తాను. ఆగు మహి, నేను కూడా వస్తాను. పద. అయ్యో దాస్, హా, ఎన్ని పన్నాగాలు పన్నావు, ఎన్ని నాటకాలాడావు, చివరికి ఏమైంది? మొదటిసారి అనుకుంటా దాస్, నీ సీన్లో నీకే డైలాగులు లేనట్టున్నాయి. నోట మాట రావట్లేదా? మనుషులు గీసే గీతల్ని కాలం చెరిపేస్తుంది దాస్. ఎందుకో తెలుసా? పైవాడు ఆల్రెడీ మన గీతల్ని గీసే పంపుతాడు. చరిత్రలో ఏ వెన్నెపోటు శాశ్వతంగా గెలవలేదు. ఏ అబద్ధము సింహాసనం మీద ఎక్కువ రోజులు కూర్చోలేదు. ఎదుటివాడి కోసం నువ్వు తవ్విన గోతిలో రేపొద్దున నువ్వే పడతావు. ఇది జీవిత సత్యం దాస్. పడటమే కాదు, నిన్ను లేపడానికి ఒక్క చెయ్యి కూడా ముందుకు రాదు. ఇక నుండైనా అది తెలుసుకుని బతికితే నీకే మంచిది. పాపి చిరాయువు. చూస్తున్నావా ప్రతాప్, అంతా బాగుంది అనుకున్నప్పుడల్లా మన జీవితం ఒక అడుగు వెనక్కి పడుతోంది. ఈ రోజు నీ సంవత్సరికం. ఈ తిథి రోజున వసుంధర కూడా ఇక్కడే ఉండి మేమందరం కలిసి నీకు పూజ చేసుంటే ఎంత బాగుండేదో. కానీ ఆ దేవుడా ప్రాప్తం లేకుండా చేశాడు. బాబు కూర్చోండి బాబు. బొట్టు పెట్టుకోండి.
అమ్మగారు సమయం అవుతోంది. శాస్త్రం ప్రకారం ఇంటి కోడలొచ్చి మొదట ఫోటో ముందు దీపం వెలిగించాలి. మరి కోడల్ని పిలవండమ్మా. ఓం కాలనే మినిహావీరశౌరిశూరజనేశ్వర త్రిలోకాత్మా త్రిలోకేశ కేశవ కేశహరి కామదేవ కామపాల కామికాంతకృతాగమ నిర్దేశ్య వపు విష్ణు వీరోనంతో ధనంజయ బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ 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 వివర్తన బ్రహ్మవిద్బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియ మహాక్రమో మహాకర్మ మహాతేజ మహోరగ మహాకృతు మహాయజ్వా మహాయజ్ఞో మహాహరి. వసు వసు నీకంతా గుర్తొచ్చేసిందా? అందుకేగా నీకోసం వచ్చేసాను. నీ కోడల్ని మళ్ళీ ఈ ఇంటికి పిలుచుకున్నావా ప్రతాప్? మన వసు వచ్చేసింది. వసు, ఇది కల కాదుగా, నువ్వు నిజంగా వచ్చేసావా? నానమ్మ, వసు వచ్చేసింది, రా. అమ్మా, వసు వచ్చేసిందమ్మా. వసు మన ఇంటికి వచ్చేసిందమ్మా. ఇక చాలు వసు, చాలు. ఇక మనం ఎప్పటికీ విడిపోవద్దు. ధ్రువ, మాహి, నువ్వు దేనికోసం వచ్చావో గుర్తుందిగా? అంశు, కొంచెం మంచినీళ్ళు తీసుకురామ్మా. ధ్రువ,
మహి ఇక్కడికి వసు స్థానంలో వచ్చింది. వసు రాలేదు. వసు చచ్చిపోయింది. అమ్మా, అంశు వస్తుంది. నాన్న అంశు, అమ్మ వచ్చేసింది. నువ్వేం బాధపడకు. ధ్రువ, నువ్వొచ్చి పూజలో కూర్చో. వసుంధర, నువ్వు వెళ్ళి దీపం పెట్టు. వసుంధర గురించి చెప్తారా? అత్తమా, మీరు నన్ను బయటికి తీసుకెళ్ళాలి. నేను మీతోనే ఉంటాను. నేను చూసుకుంటాను. అది నవ్వుతో తిరుగుతూ ఉంటే లక్ష్మీదేవి ఇల్లంతా తిరుగుతున్నట్టుగా అనిపించేది. నాకెందుకో తెలీదు, అది నా పేరైతే బాగుండనిపిస్తోంది.